సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ మీదనే ఓ కుట్ర జరిగింది. ఆ కుట్ర చేసినటువంటి సాద్ అల్ జబ్రీ అనేటువంటి మాజీ సౌదీ అధికారిని ఇప్పుడు దేశ బహిష్కరణ వేటు వేశారు. ఎందుకయ్యా ఇతను చేసిన దేశద్రోహం ఏంటయ్యా అంటే, క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాను సంతకంతో ఏదైతే యెమెన్ యుద్ధానికి క్లియరెన్స్ ఇచ్చినట్టు, అంటే యెమెన్ యుద్ధానికి క్లియరెన్స్ ఇచ్చినట్టుగా నకిలీ సంతకం, అంటే ఫోర్జరీ సంతకం పెట్టాడు. అట్లాగే ఇంకొకటి ఏంటంటే, దీని మీద పూర్తి ఎవిడెన్స్ సంపాదించారు. అల్ జబ్రీ తాజాగా ఏదైతే రాజు మీదనే దాడికి ప్రయత్నించాడో, కుట్ర చేశారన్నటువంటి విషయం కూడా తేలింది. దీంట్లో కొంతమంది చిన్నపిల్లల్ని కూడా తప్పుడు పనులకు వాడాడన్నటువంటి విషయం తేలింది. మరొక వైపున ఇతనికి సంబంధించి న్యాయ పోరాటాలు అన్నిటికీ అవకాశం ఇచ్చి చివరికి దేశ బహిష్కరణ వేటు వేశారు. సౌదీ అరేబియాకి సంబంధించి వివాదాల్లోకి లాగేటటువంటి ప్రయత్నం చేశాడన్నటువంటిది ఇప్పుడు ప్రధాన అభియోగం.